రోడ్డు ప్రమాదాల నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ హెచ్ఎంసీ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదుటివారి కుటుంబాల్లో కూడా చీకట్లు నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో దేవరకొండ సిఐ వెంకటరెడ్డి, ఎస్ఐలు నారాయణ రెడ్డి, రాజు, నీల, రవికుమార్, కొండల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ ఎవరిని, గ్యాప్ ఉండాలి. లక్ష్మణ్ ప్రతిరోజు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రజల్లో మార్పు రానంత వరకు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా వృధాయే. కాబట్టి మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, అన్నిటికంటే ప్రాణం చాలా విలువైనది. మన ప్రాణం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా మనము ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి. 2, డ్రింక్ చేసి వాహనం నడపొద్దు అని చెప్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించమని చెప్తున్నాం. ప్రతిరోజు మేము ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్ అది కార్యక్రమం చేసినాం. ఎలైవ్ జాగ్రత్తగా వెళ్ళాలి, మళ్ళా ప్రాణంతో తిరిగి రావాలి అనే కార్యక్రమాలు నల్గొండ జిల్లా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. దానిలో భాగంగా ఈరోజు మన యొక్క హెచ్ఎంసీ డ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నారులో మంచి డ్యాన్స్ కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల మీద హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, తాగి నడిపితే ఏమవుతుంది, రూల్స్ ఫాలో కాకపోతే ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, దాని ఒక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే మీద మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫోనే మోగితే డ్రైవింగ్ సీట్ లోనే ఉంటా, మాట్లాడుతూ ఉంటావే. నేను వెంటనే నిన్ను వెంటాడొస్తది, తాగి ఏదో డేంజర్ భాయ్ సునోరే. ఓవర్టేకింగ్ ఎందుకు, బండి ముందుకు తోలు సాఫీగా.
థ్యాంక్ యూ. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి సహకరించిన